ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనం. అంటే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. 40% ఓటు శాతం వచ్చినప్పటికీ కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని చెప్పేసి అధికార పార్టీ అవహేళన చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కేవలం ఒక్క నెలలోనే ఆయన కోలుకొని బయటకు వచ్చి అంత భయంకరమైన దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆ నాయకుడు బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్న తీరు కావచ్చు, అదేవిధంగా భయంకరంగా జనాలు కూడా బ్రహ్మరథం పట్టుతున్న తీరు కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రభుత్వానికి మింగునబడిన తీరు కూడా మనం చూడడం జరిగింది. అంటే డెఫినెట్గా వచ్చేసి ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, గత ఇంకా 5 సంవత్సరాలలో పార్టీ కూడా ఉండదు, ఏదో ఒకదంతా కలిపేస్తారు అది ఇది అని చెప్పేసి అపోహలన్నీ ప్రజల్లో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా తండోపతండాలుగా లక్షలాది మంది స్వచ్ఛందంగా ఆయన్ను చూడడానికి పలకరించడానికి బయటకు వస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. అలాంటి సంఘటనే ఈరోజు పులివెందుల్లో కూడా జరిగిందని చెప్పుకోవాలి. కేవలం వచ్చేసి ఒక నెల కూడా కాకముందే, అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భయంకరమైన దెబ్బ కొట్టాము, జగన్మోహన్ రెడ్డి ఇలాకలోనే మేము ఓడించాము వైఎస్ఆర్సీపీ పార్టీనని విర్రవీగుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఏదైతే అక్కడ మొన్ననే ఘోరంగా ఓడిపించాము ఆయన పని అయిపోయిందని చెప్పుకొస్తున్నారో, సుకటి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పూల మాలలతో తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చేసి ఆయనకు వెల్కమ్ తెలుపుతున్న తీరు కూడా చూడడం జరిగింది. అంటే ఎన్నికల్లో గోల్మాల్ జరిగింది, ఇంకోటి ఓట్లు వేయలేదు అది ఇది అని చెప్పినప్పటికీ కూడా ఏది ఏమైనా కూడా టీడీపీ తిరిగి చాలా సీరియస్ చిన్నపాటి ఎన్నికైనప్పటికీ కూడా చాలా సీరియస్గా తీసుకొని తిని ఎలాగైనా గెలిపించుకోవాలనే ప్రయత్నంతో గెలిపించుకోవడం జరిగిందని వస్తున్నప్పటికీ, కానీ ఏదేమైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత జనాలు ఇంతమంది రావడానికి కారణాలు కూడా మొన్న ఏదైతే ఎలక్షన్లో సంఘటనను ఉద్దేశించి దానివల్లే జనాలందరూ కూడా దాన్ని చూసి భరించలేకనే ఇలా జగన్మోహన్ రెడ్డి కలిసేదానికి బయటకు వచ్చారు, ఆయనకు మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికే బయటకు వచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా బలంగా చెప్తుంది. నిజానికి వచ్చేసి ఈ మధ్యకాలంలో మనం వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పడమో టీడీపీ పార్టీ చెప్పడమో ఇంకోటి కాదు, కానీ యాజ్ ఎ న్యూట్రల్గా మనం చూస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా దేని గురించి స్పందిస్తున్నా కూడా ఆయనకు సపోర్టుగా నిలుస్తున్న జనాలను చూస్తే నిజంగా అంటే రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజల వెంట ఇంతమంది జనాలు నిలబడతారా అనేది ఒక ఇదిగా కనిపిస్తుంది నిజంగా.